నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వ్యవహారంలో రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తారని హెచ్చరించారు. ఓవల్ ఆఫీస్లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. తాను చాలా విషయాలకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగిస్తారని చెబుతూ యుద్ధాలను పరిష్కరించడంలో ఇది చక్కగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే మాస్కోపై సుంకాలను ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. నాటోకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తారని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యాలకు ట్రంప్ ప్రత్యేక నిధి విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మాస్కోతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న కీవ్కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంతకుముందు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపించనున్నట్లు వెల్లడించారు.